రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ పై దుమారం రేగుతోంది. ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేడీ డాన్ అరుణ చక్రం తిప్పింది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా సిఫార్సు చేశారు? పెరోల్ ఇవ్వడానికి అతను ఏమైనా స్వతంత్ర సమరయోధుడా? ఇదంతా ఏపీ హోంమంత్రికి తెలిసే జరిగిందా? తెలియకుండా జరిగితే ఎవరు ఒత్తిడి చేశారు? పెరోల్లో కీ రోల్ ఎవరిది అనే చర్చ జోరుగా సాగుతోంది. రౌడీ షీటర్ కు పెరోల్ ఎలా వచ్చింది? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా రికమెండ్ చేశారు? హోంమంత్రి అనుమతిచ్చారా? ఇవ్వకపోతే ఎలా బయటకొచ్చాడు? పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? ఎవరు ఒత్తిడి తెచ్చారు? ఎవరి అవసరాల కోసం పెరోల్ పై బయటకొచ్చాడు? లేడీ డాన్ అరుణ ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది? పెరోల్ వెనుక కీరోల్ ఎవరిది? అసలేం జరిగింది? ఏపీ రాజకీయాలను ఓ రౌడీ షీటర్ పెరోల్ వ్యవహారం కుదిపేస్తోంది. నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చి మళ్లీ రద్దు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిడిగుంట అరుణ అనే మహిళ పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్రటేరియట్లో చక్రం తిప్పి ఈ పెరోల్ వెనుక కీలక పాత్ర పోషిస్తే ఇద్దరు నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు రౌడీ షీటర్ కు చక్కగా పెరోల్ ఇచ్చేశారు. ఈ విషయమే తెలీదు అంటున్నారు హోంమంత్రి అనిత. ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్ లో కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళొచ్చు. కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 1 week లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకు ముందు 2010 నుంచి జీవిత ఖైదు. అతను 2014 నుంచి సంథింగ్ ఆ ఏరియాలో ఒక 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత